హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. చూడండి, పచ్చి వేరుశనక్కాయలు దొరికినాయి. అందుకని ప్రతిరోజు కొన్ని వేయించి ప్రతి ఒక్కరికి ఒక కప్పు నిండుగా భోజనం అయిన తర్వాత తింటామన్నమాట. తర్వాత బిర్యానీ, చికెన్ బిర్యానీ, తర్వాత చికెన్ కర్రీ, తర్వాత కొంచెం ఫ్రై చేస్తున్నాను అన్నమాట. పిల్లలకి ఫ్రై అంటే ఇష్టం కదా, అందుకని కొంచెం ఫ్రై చేస్తున్నాను. తర్వాత పెరుగు చట్నీ కూడా ఉంది. ఇదిగో పెరుగు చట్నీ. ఈరోజు మా లంచ్కి ఇదనమాట. ఫ్రై నేను ఎలా చేస్తానంటే, ఇవి చికెన్కి బాగా క్లీన్ చేసిన తర్వాత ఈ పీసెస్కి కొంచెం మెత్తగా ఉన్న పీసెస్ తీసి వాటికి ఉప్పు, కారం, పసుపు, చికెన్ మసాలా, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా ఈ ముక్కలకు పట్టించేసి కొంతసేపు డీప్ ఫ్రిడ్జ్లో పెడతానన్నమాట. ఒక అరగంట పెట్టిన తర్వాత మళ్ళీ పీస్ తీసి ఇలా షాలో ఫ్రై చేస్తాను. ఓకేనా? ఇది నేను చేసే చికెన్ ఫ్రై, చికెన్ షాలో ఫ్రై. చాలా బాగుంటుంది టేస్ట్. ఒకవేళ లాస్ట్ మనం ఇంకా కొంచెం ఆ కారం, చికెన్ మసాలా అవసరమైతే పైన కొంచెం కూడా చల్లుకోవచ్చు. పైన కొద్దిగా కారం చల్లాను స్టవ్ ఆపేసిన తర్వాత. సరే, ఇలా చేసి చూడండి, మనకి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. చికెన్ షాలో ఫ్రై. ఓకే, బాయ్. మీరు కూడా ఇలా చేసుకుని తిని హ్యాపీగా ఉండండి. హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. చూడండి, ఇప్పుడు బీరకాయ కూర చేస్తున్నాను నేను. ఇది అంటే ఇదే పద్ధతిలో పచ్చికూర కూడా చేసుకోవచ్చు అనమాట. ఏంటంటే చూడండి, కొద్దిగా ఒక 2 పచ్చిమిర్చి ఇలా చిన్న ముక్కలు తరిగాను, ఒక ఉల్లిపాయ వేసాను. అయితే బీరకాయలు ఇలాగా మేము కిలో తీసుకొస్తే ఇన్ని ముక్కలే వచ్చాయి, మిగిలింది కొంచెం ముదిరింది అనమాట. కొద్దిగా ముదిరింది, ఎక్కువ కాదు, చాలా కొద్దిగా ముదిరింది. కానీ ఇలా కొంచెం ముదిరిన దాన్ని మనం పచ్చడి చేసుకోవచ్చు, అంతేగాని కర్రీలో వేసుకుంటే బాగుండదు. చూపిస్తాను చూడండి, ఇది ఇలా వస్తుంది, పీచులాగా వస్తుంది. అందుకని దీన్ని మనం ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, తర్వాత వెల్లుల్లిపాయ, చింతపండు వేసి వీటి ముక్కలు కూడా నూనెలో వేయించేసి చట్నీ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఓకే, అయితే ఇప్పుడు మనం ఈ బీరకాయ కర్రీ చేసేటప్పుడు మామూలుగా మనకైతేనేమో పోపులతో కలిపి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఈ ముక్కలు కలిపి ఫ్రై చేసుకుని చక్కగా బాగా ఉప్పు, పసుపు, కారం వేసి దగ్గరగా ఎగరబెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అలా కాకుండా బాలెంత కూర అని ఉంటుంది, అంటే డెలివరీ అయిన వాళ్ళు తినే కూర. ఏంటంటే దానిలో జీలకర్ర, వెల్లుల్లిపాయ మాత్రమే వేసి ఎండుమిర్చి ఒకే ఎండుమిర్చి వేయాలి, వేసి ఆ పోపులో ఈ ముక్కలు వేసేసి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. దానికి కారం వేయరు, పచ్చికూరకి అయితే కారం వేసుకోరు అనమాట. అందుకని నేను మాత్రం మాకు ఇంట్లోకి కర్రీ చేస్తున్నాను, అందుకు ఉల్లిపాయలు, ఒక 2 పచ్చిమిర్చి వేస్తున్నాను. ఓకేనా? ఆ ప్రొసీజర్ చూపిస్తాను. ఇప్పుడు బీరకాయ కర్రీ కోసం కొంచెం ఆయిల్ వేసాను.
ఇప్పుడు మనం స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టాను కదా, దానిలో ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసాను. ఒక 2 ఎండుమిర్చి వేస్తున్నాను అన్నమాట. మనం తినే కర్రీకి అయితేనేమో పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. అదే డెలివరీ అయిన వాళ్ళకి కానీ, ఫీవర్ వచ్చి తగ్గిన వాళ్ళకి కానీ చేస్తేనేమో అవి పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేయకూడదు అన్నమాట. ఎండుమిర్చి ఒకటి వేయాలి. మనం నార్మల్గా అందరం తినే పద్ధతిలో అయితే ఇలాగా పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. అయితే నేను బీరకాయ కూరలో కరివేపాకు ఇలాగా బీరకాయ ముక్కలు కూడా వేసిన తర్వాత మాత్రమే వేస్తాను. అలాగైతేనే టేస్ట్ బాగున్నట్టు అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి. అంటే పోపులో కాకుండా ఇలాగ బీరకాయ ముక్కలు వేసిన తర్వాత వేస్తే కరివేపాకు మంచి ఫ్లేవర్తో కూడిన కర్రీ రెడీ అవుతుంది అన్నమాట. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు నేను కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేస్తాను. ఈ కర్రీలో కొంచెం ఉప్పు వేస్తున్నాను చూడండి, కర్రీకి సరిపడా. కొంచెం పసుపు కూడా వేసుకుందాం. దీనిలో కారం వేయక్కర్లేదు, ఎందుకంటే ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి ఆ కారం సరిపోతుంది, ఆ రుచి సరిపోద్ది అనమాట. పసుపు వేస్తున్నాను, అందుకని కేవలం ఉప్పు, పసుపు మాత్రమే వేసి ఉడికించుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. 10 నిమిషాల్లో అయిపోద్ది కర్రీ. ఇప్పుడు బీరకాయలోంచి చాలా వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ బయటకు వచ్చి మళ్ళీ అదే వాటర్తో కర్రీ ఉడుకుతుంది అనమాట. మనం ఇంకా ఎక్స్ట్రా వాటర్ పోయక్కర్లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ పోయాల్సిన అవసరం లేదు. ఇంకా ఇలాగ కలబెట్టిన తర్వాత మనకి ఒక మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు లేకపోతే ఒక 8 నిమిషాలు ఆ కర్రీ బాగా ఎగిరే వరకు హై ఫ్లేమ్లోనే ఉంచి ఉడికించుకుందాం. ఒకసారి ఇలా ట్రై చేయండి, ఎంతో బాగుంటుంది. దీనిలో కారం వేయకూడదు, తర్వాత వెల్లుల్లిపాయ వేయకూడదు. మనం ఒక్క చుక్క నీళ్ళు కూడా పోయలేదు, కానీ చూసారా కొంచెం వాటర్ వచ్చింది కదా కూరగాయలోంచి. ఉప్పు, పసుపు వేయబట్టి దీన్ని ఈ వాటర్తోనే బాగా దగ్గరగా మగ్గించేసి స్టవ్ ఆపేసుకుంటే చక్కగా బీరకాయ కూర రెడీ అవుతుంది. ఓకేనా? ఈ టైప్లో ఒకసారి మీరు ట్రై చేసి తిని బాగుంటే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ.